బయట బండ్ల మీద కానీ రెస్టారెంట్స్లో కానీ గోబీ మంచూరియన్ చేసేటప్పుడు టేస్ట్ కోసం ఏమేమి వేస్తారో తెలియదు కదండి. పిల్లలకు ఏం తెలుసు అదే కావాలంటారు. పెద్దలు కూడా ఇష్టపడతారు అనుకోండి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ ఎక్కడ చూసినా దొరుకుతుంది. మీడియం సైజ్ అయితే గిన కరెక్ట్గా నలుగురికి సరిపోతుంది అనమాట. నేను సింపుల్గా చేసి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ తీసుకున్నాను. అలాగే 2 క్యాప్సికము, 2 ఎర్రగడ్డలు, ఉల్లికాడలు కొన్ని అనమాట. అన్ని పట్టవు నేను చూపించినన్ని. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కట్ చేసుకోవాలి. పురుగులు ఉంటాయి, చెక్ చేసుకోవాలన్నమాట. కింద ఆకులును మందంగా ఉండే కాడలు కట్ చేసి పక్కన పడేసాను. ఇలాగంతా కట్ చేసుకున్నాక ఇంత ఇంతలా ఉంటే గిన లోపల మసాలా అంతా అంటది కాబట్టి కొంచెము అంతా విడదీసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ముక్కకి మసాలా అంటే తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది అనమాట. కారంగా, ఉప్పుగా, పుల్ల పుల్లగా బాగుంటుంది అనేసి ఇలాగన్నీ కట్ చేసుకున్నాక మరుగుతున్న నీటిలోకి కొంచెం సాల్ట్ వేసి ఇవేసి ఒక 2 నిమిషాలు అలా ఉంచుకోవాలి. కట్ చేసుకున్న గోబీనంతా క్యాలీఫ్లవర్ని ఇలా వేసేసి 2 నిమిషాలు ఉంచేసి ఒక గిన్నెలోకి నీళ్ళు ఉంచేసుకోవాలన్నమాట. ఉంచుకున్నాక చల్లనీళ్ళు పోసుకోవాలి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు, అలాగే కామెంట్ చేయండి. నా రెసిపీస్ చాలా ఈజీగా ఉంటున్నాయి కదండి. ఇలా చన్నీళ్ళు పోసుకున్నాక కొద్దిసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు ఎర్రగడ్డలు వచ్చేసి ఉల్లిపాయలు నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే దీనికి పొడుగు పొడుగా బాగుండవు, చిన్నగాను బాగుండవు. ఇలాగ కట్ చేసుకొని అన్నీ విడదీసుకోవాలన్నమాట. మొత్తం 2 పడతాయి ఆ మీడియం సైజు క్యాలీఫ్లవర్కు. ఇలాగ ఇంట్లోనే చేసుకుంటే చాలా ఈజీ కదండి. ఇంకా బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక ప్లేట్ వచ్చేసి ఎంత ఉందో నాకు తెలియదనమాట. ఇలాగ చేసుకుంటే గిన ఇంట్లో ఆరోగ్యంగా నీట్గా చాలా బాగుంటుందనేసి ఇలా చూపిస్తున్నాను వీడియో చేసి. ఇంకా క్యాప్సికం కూడా కొంచెము 1 ఇంచ్ అంత సైజులో ఉండాలి పీసులు. ఈ మధ్యలోది వచ్చేసి అంతా కట్ చేసి పక్కన పడేసి నేను చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం నీళ్ళు ఉంచేసుకున్నాం కదా, దీంట్లోకి 1.5 స్పూను కార్న్ఫ్లోర్, 1.5 స్పూను బియ్యం పిండి అనమాట. బియ్యం పిండి ఎందుకు వేస్తున్నానంటే క్రిస్పీగా ఉంటాయి, క్రంచీగా. అలాగే మిరియాల పొడి, కారం పొడి. కారం పొడి తగినంత వేసుకోండి. నేను పచ్చిమిరపకాయలు వేయడం లేదు కాబట్టి కొంచెం కారం పొడి ఎక్కువ వేస్తున్నాను. ఇంకా ఫుడ్ కలర్ వచ్చేసి అది మీ ఇష్టము. వేసుకుంటే కన్నా పిల్లలకు అట్రాక్ట్గా ఉంటుంది. బయట తెచ్చిన దాని మాదిరే ఉంటుంది, ఎర్రగా బాగా ఇష్టంగా తింటారనమాట. కలరు వేసుకోకుండా కూడా బాగుంటుంది, కానీ అది మీ అభిప్రాయాన్ని బట్టి వేసుకోవచ్చు. కొంచెం నీళ్లు చిలకరించుకొని గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి, మరి ముద్ద ముద్దగా వేయకూడదు. ఇలాగన్నీ వేసుకున్నాక అటు ఇటు తిరిగేసుకొని బాగా ఎర్రగా అయ్యాక తీసేసుకోవాలి. ఇంకా కడాయిలోకి కొంచెము ఆయిల్ వేసి అల్లమును వెల్లుల్లిపాయలు చిన్న కట్ చేసినవి అవి కొంచెం కలర్ రాగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇలా దూరగా వేయించుకోవాలి, మరి ఎర్ర కాకూడదు. ఇంకా క్యాప్సికమ్ వేసుకోవాలి. ఇది కూడా ఎక్కువ వేయకూడదు అనమాట, తినేటప్పుడు క్రంచీగా ఉండాలి క్యాప్సికమ్ అనేది. ఇంకా సోయా సాస్ కొంచెం డార్క్ది, అది 1 స్పూన్ అంత వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి రెడ్ చిల్లీ సాస్. నెక్స్ట్ వచ్చేసి కెచప్ అనమాట, టమాటో కెచప్. అది కూడా వెనిగర్ వచ్చేసి 1/4 స్పూన్ అంత. ఇలా వేసుకొని కలబెట్టేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నా కదండి, కార్న్ఫ్లోర్ 1 స్పూన్ అంత కొద్దిగా నీళ్ళు వేసి అలా కలబెట్టేసి ఇది వేసేసుకోవాలి. అప్పుడు కొంచెము స్టిక్కీగా వస్తుంది అనమాట గోబీ తినేటప్పుడు. ఇలా కలుపుకున్నాక కొంచెం నీళ్ళు వేసుకోవాలి, గట్టిగా అయిపోయిందనేసి కొన్ని నీళ్ళు వేస్తున్నాను. మిరియాల పొడి వేసుకున్నాక ఇందాక వేయించి పెట్టుకున్న గోబీనంతా వేసుకొని కలపడమే. అంతేనండి, ఉల్లిగడ్డలు కట్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఎంతో గుమగుమలాడుతున్న టేస్టీ గోబీ మంచూరియన్ రెడీ. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని మంచి రెసిపీస్తో వస్తుంటాను. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.